నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ రజితారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తెలంగాణ రాజకీయాల గురించి, అలాగే ప్రధానంగా ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి ఏదైతే ఫుడ్ పాయిజన్ అవుతా ఉందో, దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతా ఉంది బయట. కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీని వెనక కేటీఆర్ హస్తం ఉందంటూ కూడా నిన్న సీతక్క గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నిటికి ఒక కంక్లూజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సీతక్క గారు, కేటీఆర్ ప్రమేయం ఉంది ఇందులో, ఖచ్చితంగా ఆయన చేయించింది ఇదంతా ఫుడ్ పాయిజన్ సంబంధించి ఆవిడ చెప్తా ఉన్నారు. మీరేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. మరి ఏది కరెక్ట్? చూడండి, ఇట్లాంటి అన్యాయమైన నిరాధారమైన వార్తలు మాట్లాడితే ప్రజలు చీకొడతారు. ఇప్పటికే వాళ్ళని తంతున్నారు గ్రామాలల్లో. ఇలా కేటీఆర్ చేపిస్తున్నాడంటే ఇది ఎంతవరకు నమ్మే శక్యంగా ఉందా అండి? ఇలా వాళ్ళ అసమర్థ పాలనలో ఇలా ప్రజలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు. మొన్నటిదాకా నేతన్నల ఆత్మహత్యలు చూసినాం, రైతుల ఆత్మహత్యలు చూసినాం, ఇలా గురుకులాల్లో విషాహారం తిని చచ్చిపోతున్న దాఖలాలు చూస్తున్నాం. మరి అన్నిటికీ కేటీఆర్ ఆపాదిస్తే ఇక ఏం మాటలు ఉంటాయండి? ఇప్పుడు వాళ్ళ చేతగాని తనము, వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే శాతగాక ఇవాళ జరుగుతున్న అనర్థాలకు కేటీఆర్ కారణం అంటే చెప్పుతో కొడతారు ప్రజలు. మేము కాదు ఇక్కడ. ఇలా ప్రజలు వాళ్ళు తన్నే పరిస్థితులు ఉన్నారనేది వాస్తవము. వాళ్ళు సంవత్సరమైన పాలన ఇంకా పట్టు రాలేదు. ఇలా వాళ్ళు చేస్తానన్న ఒక్క హామీ కూడా చేయలేదు. ఇలా ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అనేది ప్రజలకు అర్థమైంది. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. మన పిల్లలు కదా, చిన్న పిల్లల మీద. అవును, వాళ్ళు పిల్లల మీద చేసిర్రు, లేడీస్ ని మభ్యపెట్టిర్రు, వృద్ధులను మభ్యపెట్టిర్రు, సబ్బండ వర్గాలను వంచిర్రు. ఇలా కనీస గురుకులాల్లో విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు గురుకులాల్లో ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే ఒక్క రివ్యూ మీటింగ్ అనే పెట్టిండా? మరి దీనికి బాధితులను శిక్షించిండండి? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఒక్క శిక్షణ అయినా పడిందా? మంత్రులు చెప్తా ఉన్నారు కదా, బయట చిరుతిళ్ళు తినడం వల్ల మాకేం సంబంధం, చిరుతిళ్ళు తినడం వల్ల చనిపోతున్నారు వాళ్ళందరూ, ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చిరుతిళ్ళు తిన్న వాళ్ళు కూడా నిన్న ప్రెస్ వాళ్ళు కూడా తిన్న భోజనమే కదా, మరి వాళ్ళకి ఎందుకు ఏం కాలేదు? మరి కేటీఆర్ ప్రస్తుతం లేకుండానే చిన్నపిల్లలకి ఇట్లా జరిగిందా అంటున్నారు. చిన్నపిల్లల్ని పెట్టి రాజకీయం చేసే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళని చెప్తారు. ఇక ఉన్నతమైన స్థానంలో ఉన్న మంత్రి గారు ఇట్లాంటి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడితే దీనికి అర్థం ఏముంది చెప్పండి? ఇలా బయట చిరుతిళ్ళు తిన్నారు అంటే ఎంతో మంది పిల్లలు తింటారు, మరి ఎవరికేం అయితలేరు కదా. ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లో మా పిల్లలు కూడా తింటారు, మాకేం కాలేదు కదా. చూడండి, ఇన్ని గురుకులాల్లో ఎలకలు కనబడుతున్నాయి. హాస్టళ్లలో కిచెన్లకు పోతుంటే బొద్దింకలు, ఎలకలు, ఆహారంలో బొద్దింకలు వచ్చిన దాఖలాలు చూస్తున్నాం. మరి అవి కూడా కేటీఆర్ పోయి వేసి వచ్చిండా? మరి వాళ్ళ కిచెన్ లో కేటీఆర్ పోయే ఎలకలు వదిలొచ్చిండా? ఏం మాటలండి ఇవి? ఇలా కేటీఆర్ చేపిస్తుండంటే ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకర మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా కూడా. ఇలా పాలన చేతగాక ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండ్రు అనేది వాస్తవము. ఇకనైనా వాళ్ళు పట్టు సాధించాలి. ఇలా విద్యాశాఖ మంత్రిని పెట్టాలి. ఇలా లా అండ్ ఆర్డర్ రోడ్ మీద ఉంది. ఇలా ఎటువంటి హోమ్ మినిస్టర్ కూడా లేకపోయి రాష్ట్రంలో అన్ని మంత్రిత్వ శాఖలు దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేసి అన్ని వర్గాలను మోసం చేసి ఇలా వాళ్ళు చేస్తున్న చేతగాని పాలనకు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకుంటున్నారు. చేసుకుంటా అన్నారు కదా, సక్సెస్ఫుల్ గా మేము సంవత్సరం కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ గా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము, మహిళలను కూడా కోటీశ్వరులను చేస్తామంటున్నారు కదా. చూడండి, వాళ్ళు ఇచ్చిన 6 హామీలే అమలు చేయనోడు ఇలా కోటీశ్వరులు చేస్తాడంటే ఎంత నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏడుస్తుండి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే విజయోత్సవాలు దేనికి జరుపుకుంటున్నారండి? అంటే వాళ్ళ కేంద్రాన్ని సంతృప్తి పరిచినందుక, లేకపోతే వాళ్ళ అధిష్టానానికి బ్యాగులు మోసినందుకు చేసుకుంటున్నారా? వాళ్ళు ఎండ్ల సక్సెస్ అయినరని ఇలా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేసి అందరూ బాధపడుతుంటే ఇటు చూడండి, మొన్నటిదాకా బోనస్ అన్నాడు, అది కాస్త బోగస్ అయిపోయింది. ఏ వర్గం చూసిన నేతన్నలకు ఏదో సహాయం చేస్తాడు, ఏదీ లేదు. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తున్నాడు, వాళ్ళని మోసం చేసాడు. ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేడు. మరి ఏ వర్గానికి మంచిగా చేసినా ఆయన విజయోత్సవాలు చేసుకుంటున్నాడు? ఇలా రాష్ట్ర ప్రజలందరూ అఘోరిస్తుంటే ఆయన విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. ఇక దీనికి ఏమైనా అర్థం ఉందా? ఏమైనా మాటలు ఉన్నాయా చెప్పండి? ఇలా తెలంగాణ ప్రజలు ఇంత తక్కువ పీరియడ్ లో వాళ్ళని అసహించుకుంటున్నారంటే వాళ్ళ పాలన ఏందనేది, వాళ్ళ అసమర్థ పాలన, వాళ్ళ రాక్షస పాలన ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ వచ్చి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ రోజు దీక్ష దివాస్ సభలు చేసుకుంటా ఉన్నారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో ఆమె చెప్తా, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆవిడ, ఆమె మనందరికీ తల్లి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమె కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకున్నా తక్కువేం కాదు అని చెప్తా ఉన్నాడు. మరి ఒక సీఎం వ్యక్తి అలా చెప్పడం అనేది మీరేం చెప్తారు? అంటే నిజంగా తెలంగాణ ప్రజలు మరి సోనియా గాంధీకి పూజలు చేయాలా?
ఇలా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. ఆయన మాటలు ఎట్లున్నాయంటే, తెలంగాణ తెచ్చిన సోనియమ్మ అంటే తెలంగాణ తెచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఉట్టిగానే ఇచ్చిర్రండి వాళ్ళు? ఇలా 1200 మంది పిల్లల ఆత్మ బలిదానం. ఇలా వాళ్ళు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట వెనక్కి తీసుకుంటే ఎంతమంది బలిదానాలు తీసుకున్నారు. ఇలా వాళ్ళ మెడలు వంచి కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ వాళ్ళేదో ఉట్టిగానే ఇయ్యలే. ఇలా సబ్బండ వర్గాలు రోడ్ల మీదకొచ్చి తన్నే పరిస్థితుల్లో ఇచ్చిర్రు గానీ వాళ్ళేదో ప్రేమతో తెలంగాణ ఇయ్యలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా వాళ్ళు ఏం చేసిండ్రంటే తెలంగాణ కోసం రైఫిల్ ఎక్కుబెట్టిన చరిత్ర ఆయనది. రైఫిల్ రెడ్డి అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడున్నాడు? ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు అప్పుడు? కాళ్ళు జరిగి నెత్తిన చల్లుకోవాలంటున్నారు కదా నీళ్ళు. ఇక ఆయనే చల్లుకోవాలి మరి. ఎందుకంటే ఇవాళ ఆయనకు సీఎం పదవి ఇచ్చిండ్రు. ఇలా అడ్డదారుల వల్ల ఆయన బైపాస్ మిస్టేక్లు వచ్చిండు కాబట్టి ఆయన చల్లుకొని తాగనివ్వండి, పర్వాలేదు. కానీ ఒకనాడు సోనియమ్మని ఏం మాట్లాడిండంటే ఇలా బలిదేవత అని మాట్లాడిండు. మళ్ళీ ఈ రోజు ఆమె కాళ్ళు నెత్తిలో చల్లుకుంటున్నాడు. ఎటువంటి మనిషి ఆయన? మాట మీద నిలవడ మనిషేనా? ఆయన ఒక రాక్షసుడు అనడానికి ఇదే నిదర్శనము. బలిదేవత అన్న నోటితోనే ఇలా బంగారు దేవత అంటున్నాడంటే ఇలా సీఎం గారు ఎటువంటి మనిషి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా తెలంగాణ ఇచ్చింది అంటే ఉట్టిగానే ఇయ్యలేదని చెప్తున్నాం. ఎంతో మంది అన్ని వర్గాల కోరిక ఇది. అన్ని అంటే ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ అనేది వట్టిగానే వాళ్ళు ఏదో ప్రేమతో ఇచ్చింది కాదు. ఇలా మెడలు వంచి కేసీఆర్ గారు తీసుకొచ్చిన రాష్ట్రంలో వాళ్ళు పదవులు అనుభవించుకుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని నిందిస్తున్నారు. ఇలా తెలంగాణ లేకుంటే ఆయన ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వస్తుండే? ఇలా ఈ రాష్ట్రమే లేకుంటే వాళ్ళకి పదవులు ఎక్కడి నుంచి వస్తుండే? ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇలా సార్ తెచ్చిన తెలంగాణలో వాళ్ళు పదవులు అనుభవించుకుంటా ఇలా సార్నే అనే పరిస్థితి వచ్చిందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత అంటే ఒక అభద్రతా భావంలో ఉందనేది వాస్తవము. వాళ్ళు ఏమీ చేయకపోయినా డైవర్షన్ చేసుకుంటే సంవత్సర కాలం గడిపిర్రు. ఇంకా కూడా అదే చేస్తున్నారు. ఇంకా కేసీఆర్ ని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా వాళ్ళు ఇంకా ఏదో పబ్బం గడుపుదామని చూస్తున్నారు. కానీ ప్రజలు తన్నే పరిస్థితి వచ్చింది. ఇలా ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లఘుచర్ల భూసేకరణ అనేది వెనక్కి తగ్గిండు. మేము వెనక్కి తీసుకున్నాము, మేము భూసేకరణ చేయట్లేదు లఘుచర్ల అనేది సీఎం గారు టీవీలో ఇందాకనే నేను చూసి వచ్చిన. అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పుకోవచ్చు. ఇలా ప్రజల విజయం. ఇలా రైతుల గిరిజన చేయించిందే మీరంట కదా, ఈ దాడులు చేయించిందే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా వాళ్ళు. మరి అంటే నిజంగా అంటే మీరు చేయించిన దాడులేనా అవన్నీ? ఆ దాడుల వల్ల ఇదంతా ఆగింది అనుకోవచ్చు. చూడండి, ఇలా పేద గిరిజన ప్రజల కడుపు మంటండి. వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళ విలువైన భూములు వాళ్ళకి ఇంకా వేరే పని తెలియదు. వ్యవసాయం తప్పితే వాళ్ళకి వేరే పని తెలియదండి. ఇలా సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని తీసుకొని నేను ఫార్మాసిటీ పెడతా అంటే ప్రజలు చెప్పుతో కొట్టిండ్రు కదండి. ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా తరిమి కొట్టినండి. వాళ్ళ కడుపు మంట ఆ రకంగా చూపించిర్రు. వాళ్ళందరూ కూడా మరి సురేష్ మీ కార్యకర్తలు లేరా? ఆ ఆ ఊర్లో బీఆర్ఎస్ కార్యకర్తల పొలమే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరికి భూములు ఉన్నాయండి. ఒక్క బీఆర్ఎస్ వాళ్ళ భూములు గుంజుకోవడం కాదు అక్కడ. ఇలా ఆ ఊరంతా తిరగబడ్డది కదండి. కార్యకర్తలు కాదు, ఊరే తిరగబడ్డది. ఇలా మహిళలు సైతం తిరగబడ్డారు. ఆ ఊర్లో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డారంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ చేపించిందా? అంటే వాళ్ళ భూములు గుంజుకున్న సపోర్ట్ చేయొద్దా మేము? అంటే ప్రతిపక్షంలో మేము ప్రశ్నించొద్దా? మేము పేదల పక్షాన ఉండొద్దా? మేము ఇలా అధికారంలో లేకపోయినా కూడా మేము పేద ప్రజల పక్షాన ఉన్నాము, మేము కొట్లాడినాము, ఇలా విజయం సాధించినాం. ఇలా పేద ప్రజల భూములు వాళ్ళ భూములు వాళ్ళకే దక్కినాయి. మేము విజయం సాధించడం గర్వంగా చెప్తున్నాం. ఆయన వెనక్కు వేయండి ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాడు అనేది. వాళ్ళు కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు దాదాపు వారం రోజుల నుంచి ఇది కంటిన్యూగా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 9 వరకు వాళ్ళ విజయోత్సవాలు కూడా నడుస్తా ఉన్నాయి. మరి మరి దీనికి ఏం చెప్తారు? మరి ప్రజలు చీ కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారండి. వాళ్ళు విజయోత్సవాలు కాదు, వాళ్ళు ఫెయిల్ అయినరు. వాళ్ళు ఏమో చేస్తా అని చెప్పి అరచేతిలో వైకుంఠం స్వర్గం చూపించి గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో ఫెయిల్ అయినరు. ఇటు విద్యా రంగం ఫెయిల్ అయింది, వ్యవసాయం ఫెయిల్ అయింది, ఇటు అన్ని రైతన్నల ఆత్మహత్యలు అన్ని రకాలు. అసలు 2 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పెన్షన్లు వస్తలేవు. కనీసం మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వర్కర్లకు కూడా జీతాలు ఇస్తలేడు. మరి ఏ రకంగా ఆయన సంబరాలు చేసుకుంటున్నాడో ఆయనకే తెలియదు. మరి ఆయన ఇక్కడ ప్రజలంతా అఘోరిస్తుంటే ఆయన పక్క రాష్ట్రాల్లో ఎన్నికల స్టంట్ చేసి వచ్చిండు. అక్కడ కూడా మన తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పొచ్చిన ఆయన అక్కడ తన్నిండ్రండి. అక్కడ దంతొచ్చి మళ్ళీ ఇక్కడ పడ్డాడు. ఎక్కడ కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ మోసపూరిత హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ముఖ్యమంత్రిని గాని కాంగ్రెస్ పార్టీని గాని ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకులు కూడా ధైర్యంగా ఊర్లలో తిరగలేకపోతున్నారు. ఇలా వాళ్ళ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని తిరగలేకపోతుండంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా పడిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ బయటకు వచ్చే అంశం బయటకు వస్తున్నారు ఇదిగో వచ్చేసిరని దాదాపు ఒక సంవత్సరం నుంచి నడుస్తానే ఉంది. ఇప్పుడేమో 2.0 బీఆర్ఎస్ 2.0 స్టార్ట్ చేస్తున్నారు. తొందరలో కేసీఆర్ గారు బయటకు రాబోతున్నారని వచ్చే ఛాన్స్ ఉందా? కేసీఆర్ గారు బయటికి అంటే మాటల్లోనే జరుగుతా ఉంది. వాళ్ళు కూడా అరెస్టుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా బయటకు రానియండి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తాం. ఇలా ప్రజాస్వామ్యం లేదండి తెలంగాణలో.
ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, నిర్బంధాలు ఇవే